దేవుని న్యాయమైన తీర్పు. దేవుడు ఎవరికైనా శిక్ష విధించాడు అంటే, ఎవరికైనా ఏదైనా చేశాడు అంటే దేవుణ్ణి ప్రశ్నించొద్దు. దేవుడికి న్యాయం చెప్పే స్థితిలో నీవు లేరు, నేను లేను. దేవుని న్యాయమైన తీర్పుకి తలదించడమే. ఈ లోకంలో న్యాయ నిర్ణేతలు న్యాయాన్ని తప్పొచ్చేమో, న్యాయాన్ని అన్యాయంగా మార్చొచ్చేమో. ఆయన న్యాయాన్ని తప్పడు. న్యాయమైన తీర్పు. నా జీవితంలో దేవుడు ఏం చేసినా ఆయన న్యాయవంతుడే. నన్ను ఉన్నపలంగా కూల్చివేసినా సరే ఆయన న్యాయవంతుడే. ఏమి జరిగినా సరే న్యాయవంతుడే. నేనే అన్యాయం చేస్తుంటాను తప్ప, నా అన్యాయానికి కూడా అనేకమైన అవకాశాలు ఇచ్చి ఉంటాడు తప్ప ఆయన పొరపాటును కూడా అన్యాయం చేయడు చేయడు చేయడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా జరిగినప్పుడు ఎందుకు ప్రభు అని అడక్కండి. మనమేదో మంచోళం అయినట్టు, ఆయన ఏదో పొరపాటు చేసినట్టు, ఎందుకు ఇలా జరిగింది, అన్నకి ఎందుకు ఇలా జరిగింది, అక్కకి ఎందుకు ఇలా జరిగింది, చాలా మంచోడు కదా, చాలా మంచిది కదా అంటే నీకేదో అప్పు ఇచ్చారని మంచిగా అయిపోతారేంటి, నీకేదో మేలు చేశారని మంచిగా అయిపోతారా? బయట కనిపించే వ్యక్తి వేరు, లోపల నిజమైన మనిషి ఉంటాడు కదా, ఆ మనిషి ఆయనకు తెలుసు. ఆయన ముఖాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. ముఖాన్ని లక్ష్య పెట్టాడా? ముఖాన్ని లక్ష్య పెట్టాడు, ఆయన అంతరంగాన్ని లక్ష్య పెట్టాడు. కాబట్టి ఆయనకు న్యాయాన్ని బోధించే స్థితిలో నీవు లేవు, నేను లేను. చూడండి, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు. ఉగ్రత దినం అంటే ఏంటి? దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినాన్ని ఉగ్రత దినం అంటారు. చాలా మంది వణికిపోతుంటారు అనమాట. అమ్మో దేవుని ఉగ్రత వస్తుందని. ఉగ్రత వస్తే నువ్వెందుకు భయపడుతున్నావు? ఎవరు భయపడాలి? మార్పు చెందని నీ కాఠిన్యం. ఎవరైతే కాఠిన్యం ప్రదర్శిస్తారో, మార్పు చెందిన హృదయంతో వాళ్ళు భయపడాలి. అందరూ భయపడాల్సిన అక్కర్లేదు. అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొస్తున్నావు. ఈరోజు కఠినపరచబడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అని అర్థం. పెంపు చేసుకుంటున్న ఉగ్రతని. మారు మనసు పొందట్లేదు అంటే దాని అర్థం ఉగ్రతను పెంపు చేసుకుంటున్నావు. మీకు ఉదాహరణ చెప్తాను. వర్షాలు పడగానే వరదలు వస్తాయి. వరదలు వచ్చి కాలువలు కలిసి ఆ నదులన్నీ వచ్చి ఎక్కడ పడతాయి? ఎక్కడైతే రిజర్వాయర్లు ఉంటాయో, డ్యాములు కట్టుంటాయి, ఆనకట్టలు కట్టుంటారే, ఆ ఆనకట్టలో నిండుతూ ఉంటాయి. అక్కడ మీరు వెళ్ళి చూస్తే అటువైపు మట్టం ఉంటుంది, స్కేల్ ఉంటుంది, అడుగుల్లో ఇన్ని అడుగులు ఇన్ని మీటర్లు అని. వాళ్ళు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు. నీటి మట్టం ఇంత వచ్చింది, ఇన్ని క్యూసెక్లు వచ్చాయి, ఇన్ని క్యూసెక్లు వచ్చాయి. ఎప్పుడైతే ఆ ఎర్రగా ఉండేటువంటి అది లైను దాటుతుందో ప్రమాద హెచ్చరికలు. ఎవరైతే ఆ డ్యామ్ కింద ఉన్నారో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి, నీటి మట్టం పెరుగుతూ ఉంది, ఇక గేట్లు ఎత్తుతాం. ఒకవేళ గేట్లు ఎత్తడం ఆలస్యం చేశారనుకో, నీటి మట్టం పెరిగిందనుకో, ఏమవుతుంది? మొత్తం గేట్లు తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న సముద్రంలో పెడుతుంది కదా. అలా నీటి మట్టం ఎలాగైతే పెరుగుతుందో, మనం మారు మనసు పొందట్లేదంటే ఉగ్రతని అంత పెంచుకున్న లెవెల్ పెరుగుతుందని అర్థం. దేవుడు క్షమించాడని కాదు, సూచిస్తున్నట్టు వదిలిపెట్టాడని కాదు, ఆయన తెలియకుండా మనం చేస్తున్నామని కాదు. ఆ మట్టాన్ని పెంచుకున్న, ఉగ్రత అనే మట్టాన్ని పెంచుకుంటున్నాం. గేట్లు ఎత్తారనుకోండి డ్యామ్కి, నీళ్లు నదిలో నుంచి వెళ్తాయి. గేట్లు ఎత్తి ఎక్కడి నుంచి వెళ్తాయి? నదిలో నుంచి వెళ్తాయి నీళ్లు సముద్రంలోకి. అవే గేట్లు ఓపెన్ చేసుకున్నాయి అనుకో, ఎక్కడి నుంచి వెళ్తాయి? ఊర్ల మీద నుంచి వెళ్తాయి, ఊర్లను కూడా తీసుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి మనం గేట్లు ఎత్తితే నదిలో వెళ్తాయి, మర్యాద. అవే గేట్లు తీసుకుంటే మొత్తం ఆ డ్యామ్ కింద ఉన్న ఊర్లన్నీ స్వచ్ఛ భారత్ అంతే, ఏముండవు. మా ప్రాంతంలో ఈ మధ్య జరిగింది పెద్ద ప్రమాదం. మొత్తం డ్యామ్ దిగిపోయింది, గ్రామాలు లేవు, ఊర్లు లేవు, నేల గ్రౌండ్ అయిందంతే. అంత డ్యామ్ దిగిపోతే ఒక్కసారి నీళ్ళన్నీ వచ్చి పడితే మనం కట్టుకున్న ఈ సిమెంట్ వాళ్ళు నిలబడతాయా? మొత్తం తీసుకుని వెళ్ళిపోయింది. 4 గ్రామాలు, అసలు ఆ డెడ్ బాడీస్ కూడా దొరకలే. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం ఖాతరు చేయటం లేదంటే, పట్టించుకోవట్లేదంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఉగ్రతను మట్టాన్ని పెంచుకుంటూ ఉన్నామని అర్థం. ఆ ఉగ్రత అనే డ్యామ్ కింద డ్యాన్స్ చేస్తున్నామని అర్థం. ఖచ్చితంగా తెగనే దిగుతుంది, ఖచ్చితంగా తెగనే దిగుతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మార్పు పొందితే, మారు మనసు పొందితే మంచిది. అలా కాకుండా ఆయన శిక్షించట్లేదు అనేటట్టుగా మొండిగా ప్రవర్తిస్తే మనల్ని పుట్టించినోడు ఇంకెంత మొండిగుంటాడు? మనకెంత మొండితనం ఉంటే, మనల్ని పుట్టించాడు కదా ఆయన, మనం తయారు చేశాడు కదా ఆయన. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. అదంటున్నాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు
నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు, ఉగ్రత మట్టాన్ని పెంచుకుంటున్నావు అర్థం, హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు అంటే. 6వ వచనం, ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. దేవుడు ప్రతిఫలం ఎలా ఇస్తాడంట? వాని వాని క్రియల చొప్పున. అంటే నా మీదకి ఏదైనా ఉపద్రవం వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అది నా జీతం. అవునా? నాకు జీతం వస్తే మీరు బాధపడితే బాగుంటుందా? మీకు జీతం వస్తే మిమ్మల్ని చూసి బాధపడితే బాగుంటుందా? అలాగని బాధపడద్దు, ప్రార్థన చేద్దాం నేను చెప్పటంలే, దేవుణ్ణి అర్థం చేసుకుందామని చెప్తున్నా. మనకి ఏదైనా నొప్పి తగలగానే వెంటనే దేవుని దోషిగా మార్చేసి మనం అత్యంత మంచోళ్ళుగా, ప్రభు నేను ఎన్ని చేశానో తెలుసా ప్రభు, ఎన్ని చేశానో నీకు తెలీదా ప్రభు, నాకేనా ఎలా అనేటట్టు పెద్ద పెద్ద డైలాగులు వేయొద్దు అనేదాన్ని చెప్తున్నా. ఇదంతా వారి వారి క్రియల చొప్పునే వాడికి ప్రతిఫలం ఇస్తాడు, శాలరీ ఇస్తాడు. మరి శాలరీ తీసుకునేటప్పుడు సంతోషపడాలి కదా, పర్ఫార్మెన్స్ బట్టే కదా శాలరీ ఉంటుంది. అది అంటున్నాడు ఇక్కడ. అంటే దేవుడు మన విషయంలో ఆయన కోపాన్ని కుమ్మరించాడంటే ప్రతిఫలం మనం కష్టార్జితం అది అంటున్నాడు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం ఎవరికి ఇస్తారు? సత్క్రియను ఓపికగా చేయొచ్చు. సత్క్రియ చేయడం అంటే ఓపిక అవసరం, పాపం చేయడం అంటే ఓపిక అక్కర్లే. సత్క్రియ చేయాలంటే ఓపికగా సత్క్రియ చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదికే వారికి. ఇవి కనపడవు, అదృశ్యమైనవి. ఇవి మహిమ ఘనత అక్షయత అన్నవి కనబడనివి. ఈ భూమి మీద ఉన్నవన్నీ క్షయమయ్యేటివి, పరలోక సంబంధమైనవి అక్షయమైనవి. అంటే అదృశ్యమైన వాటిని వెతకాలి అంటే ఓపిక ఉండాలి, వెంటనే కనబడవు అవి. భూమి మీద ఏదైనా వెతికినప్పుడు కనబడుతుంది, కానీ పరసంబంధమైన వాటిని వెతికినప్పుడు కనబడవు. కాబట్టి ఓపిక అవసరం. చూడండి, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకువానికి నిత్య జీవాన్ని ఇస్తాడు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. అంటే యూదుని వదిలిపెట్టడు, గ్రీసు దేశస్తుని వదిలిపెట్టడు. యూదుడు అంటే ధర్మశాస్త్రం కలిగిన వాడు, గ్రీసు దేశస్తుడు అంటే ధర్మశాస్త్రం లేనటువంటి వ్యక్తి, జ్ఞానాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఎవరు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోరు. ఒక డ్యామ్ కింద 2 ఇళ్ళు ఉన్నాయి, లేదా 2 ఊర్లు ఉన్నాయి. ఒక ఊర్లో అందరూ యూదులు నివసిస్తున్నారు, ఇంకో ఊర్లో అందరూ గ్రీకులు నివసిస్తున్నారు. డ్యామ్ దిగిపోయింది. అప్పుడు ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? ఆ యూదుల ఊరు మీదకి వచ్చారు. వీళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, వీళ్ళు అడపాదడప సమాజ మందిరానికి వెళ్తున్నారు, అడపాదడప కొన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారు అని దారి మళ్లించుకొని ఈ గ్రీకులు పరమ దుర్మార్గులు అని వీళ్ళని ఎత్తుకొని వెళ్తుందా? డ్యాము పక్షపాతం లేకుండా అందరినీ తీసుకుని వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆ మాట వస్తుంది. 11వ వచనం, 10వ వచనం, సత్క్రియ చేయు ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఎవరు సత్క్రియ చేసినా మహిమ ఘనత సమాధానం కలుగుతుంది. దేవునికి పక్షపాతం లేదు, దేవునికి పక్షపాతం లేదు. ఇది ప్రమాదకరమైనటువంటి మాట. మన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి ఏమీ లేదంట, నో ఫేవరెటిజం అని ఉంటుంది. అస్సలు పక్షపాతం అనేది లేదంట.